వాస్తవంగా రాజీవ్ గాంధీ గారు గతించిన తదుపరి ఈవెన్ నాట్ ఈవెన్ ఈ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పివి నరసింహారావు గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, అర్జున్ సింగ్ గారు లాంటి మేధావులు కూడా సభలో ఉండి కానీ ఏదైతుందో పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ఒక లౌక్యంతో వారు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించే కానీ ఇతర రాజకీయ పార్టీ సంబంధించే కానీ అందరినీ కలుపుకోగలుగుతాడని భావనతో వారి ప్రధానమంత్రిగా సూచన చేసింది సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా పివి నరసింహారావు గారు ఏ హోదాకు ఎదిగినా ఆయన ఏ పదవి అధిష్ఠించినా అది కాంగ్రెస్ పార్టీతోనే అనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని ఎవరు కూడా విస్మరించాలని చెప్పండి. ఇవాళ పివి నరసింహారావు గారి అంతిమ రైట్స్కు సంబంధించి చివరి ఏదైతే అంతిమ యాత్ర ఉంటుందో అంటే వాస్తవంగా అది కుటుంబ సభ్యుల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో పివి నరసింహారావు వారికి అప్పుడు ఈ తెలుగు గడ్డ మరి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అభిమానంతో వారి చివరి అంతిమ యాత్ర ఏదైతుందో హైదరాబాద్లో చేపట్టాలని చెప్పిన వారి కుటుంబ సభ్యులు కోరటం, దానికి అనుగుణంగా ఏదైతుందో అప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. హైదరాబాద్లో అన్ని లాంఛనాలతో ఒక మాజీ ప్రధానమంత్రిని కల్పించాల్సినటువంటి అన్ని లాంఛనాలతో గౌరవ వందనాలతో మరి ఆనాడు వారి అంతిమ రైట్స్ చేయడం జరిగింది. దాన్ని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వివాదాంశంగా మరి పేర్కొనాలని చెప్పని ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎనీడే పివి నరసింహారావు ఇస్ ఎ కాంగ్రెస్ మ్యాన్. వారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవరు కూడా విడదీయలేదని చెప్పంటున్నాను. ఇవాళ నిన్నటి సభలో చర్చలు చూస్తుంటే గత దశాబ్ద కాలం ఏదైతుందో ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రాంతం యొక్క హక్కులను కోల్పోవడం జరిగిందో నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏమనంటే టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీగా పేర్కొంటారా, కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా పేర్కొంటారని చెప్పి అంటున్నాను. మరి నిజంగానే మీరు ఒక ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుడిగా మీరు భావిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తదుపరి ఒక ముఖ్యమంత్రి ఏదైతుందో తెలంగాణ హక్కులో పరిరక్షించలేకపోయింది మీరని చెప్పంటున్నా. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యత చెప్పిన సీలియర్ పవర్ ప్రాజెక్టే మనం కోల్పోయినాం. భద్రాచలం చెందినటువంటి ఒక 7 మండలాలు కోల్పోయినని చెప్పంటున్నాను. ఆనాడు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ లెడ్ బై భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం కొనసాగింది 6 సంవత్సరాలు. ఎంతవరకు మీ స్వార్థపూరిత రాజకీయాలు ఇవాళ మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ అవినీతి బాగోతాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ హక్కుల పరిరక్షించడం లోపల మీరు పూర్తిగా విఫలం చెందిందని చెప్ప తప్పదని చెప్పంటున్నా. సీలియర్ పవర్ ప్రాజెక్ట్ హైడల్ ప్రాజెక్ట్ కోల్పోవటానికి కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఉద్యమ నాయకుడిగా భావించేటటువంటి ఒక నైతికత కోల్పోయిందని చెప్పి అంటున్నా. భద్రాచలం చెందిన ఒక 7 మండలాలు కోల్పోయిందని చెప్పి అంటున్నాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు అంశాలు ఇలా ఎన్టీపీసీ ద్వారా మనకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు కేంద్రంతో సఖ్యత ప్రదర్శించి కూడా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేవలం 802కే పరిమితమైంది. ఇంకా 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో మీరు దాని నిర్మాణం చేపట్టడానికి మరి కేంద్రాన్ని ఏదైతుందో ఒప్పించలేకపోయారు, వారిని ముందుకు తీసుకురాలేకపోయారు. అదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో విద్యుత్తు సమస్యలు ఉత్పన్నం కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక భారంతో ఎన్టీపీసీ ద్వారా రాష్ట్రంపై ఏ విధమైన భారం పడకుండా కేవలం పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కల్పించబడే విధంగా
మరి చట్టంలో పొందుపరచడం జరిగింది. దాని అమలు సంబంధించి నిశ్చయితుడై కేవలం ఎంతవరకు మీ అవినీతి భాగోతాలు కప్పించుకుని ప్రయత్నం చేసిన తప్ప ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులను మరి సాధించడంలో మీరు వైఫల్యం చెందిందని చెప్పక తప్పదంటూ నేను ఐటీఐఆర్ ప్రాజెక్టే కానీ నిజంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ సో బిగ్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇలా సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఏదైతుందో మొత్తం దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఐటీఐఆర్ మరి ఆనాడు యూపీఏ ప్రభుత్వం దురదృష్టితోని హైదరాబాద్ కేంద్రంగా మంజూరు చేస్తే కేవలం కేసీఆర్ ఏదైతుందో తన వైఫల్యంతో ఒకవైపు కేంద్రం ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం సరే ఆనాడంటే ఈనాడైనా మోడీ గారితో అంటగాగుతూ కూడా నీ హక్కులను పరిరక్షించలేకపోయినా చెప్పంటున్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు ఉద్యమ పార్టీగా మీరు భావించడం ఇక మానుకోండి నేను చెప్పంటున్నాను. ఏమనంటే మేము కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించరు. నువ్వు నిజంగానే కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించినోడు అయితే నువ్వు ముఖ్యమంత్రి ఉండేది ఎత్తున్నదో నీ హక్కులో పరిరక్షించుకోలేకపోయినవి దాని సంగతి ఏంటే? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబడడం అంటే అన్నాడు యూపీఏ చైర్పర్సన్ ఇక్కడ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే యొక్క ఆకాంక్షతోని ఇవాళ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలు చేసుకుంటుంటే వాటికి నిలుపుదల చేయాలని చెప్పని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది, సీమాంధ్రలో ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించండి. కొద్దిగా వాస్తవికతతోని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే విధంగా ఏదైనా ఏదైతుందో ఇవాళ ఇంకా కూడా మీరు అధికారం ఉన్నట్టు భావిస్తున్నా చెప్పనిపిస్తుంది. నిన్న శాసనసభలో కేటీఆర్ యొక్క తీరు ప్రవర్తన చూస్తుంటే శాసనసభ ఇంకా కూడా వాళ్ళే మరి ఆధిపత్యం కొనసాగింపజేసే విధంగా సభను మరి అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం, సభను శాసించాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరం చెప్పంటాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా భవిష్యత్తులో అయినా మీరు కేటీఆర్ గారు కానీ హరీశ్రావు గారు కానీ కొంత మీ ఆలోచన విధానం ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని చెప్పని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆమె పట్టుకపోయింది, ఆమె మర్చిపోయినట్టుంది, కవిత గారు మర్చిపోయినట్టున్నారు. వీళ్ళ గతంలో ఏదైతుందో ఇదే శాసన మండలి సభ్యులను గౌరవ శాసనసభ చైర్మన్ గారు ఏదైతుందో కాళేశ్వరం తుప్పేరు తీసుకుపోయాడు, బస్సులు పెట్టి తీసుకుపోయాడు అంటూ నేను కాళేశ్వరం పై టూరిస్ట్ స్పాట్ చేసిందే వాళ్ళు. ఇదేదో ఇది కేవలం రాజకీయ కోణంతో మీ విచారణకు ఆదేశింపజేయటం లేదు. వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలు పరిశీలించండి అనే భావనతో ఏదైతే సీఎం గారు పేర్కొన్నారు. అది మీరు చేస్తున్నావు, మీకు అది గొప్పగా కనబడుతుంది. ఇదే సేమ్ పీపుల్ ఇదే శాసనమండలి సభ్యులు ఏదైతుందో వీళ్ళు కాళేశ్వరం సందర్శనార్థం తీసుకుపోయిండు. వీళ్ళు ఆ గొప్పతనం చూపెడదామని చెప్పని ఇవాళ ఏదైతుందో అది ప్రాజెక్ట్ కుంగిపోయిన తర్వాత వీళ్ళ వాస్తవాలు వెలిక్కి వచ్చినాక దాని వైఫల్యం వెలిక్కి వచ్చినాక అది ఎక్కడ బహిర్గతమవుతుంది, చర్చిస్తుంది ప్రజల్లో. దానికి మొహం చాటు చేసుకుంటున్నారని చెప్పంటున్నా. ఎందుకమ్మా మొహం చాటు చేసుకోవటం? అలా ఉరుకులాడు కూడా పోయి చూసిరు కదా మీరే. ఇవాళ ఉన్నది వాస్తవం గ్రహిస్తే తప్ప చూస్తే తప్పకుండా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం వీళ్ళ వాస్తవాలు వెలిక్కి రావాలి. ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరితంగా ప్రవర్తించడం లేదు. యావత్ తెలంగాణ సమాజానికి ఏదైతుందో వీళ్ళ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం కానివ్వండి, అది రూపభూయిష్టంగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నిర్మాణ లోపంతో ఏదైతుందో దాన్ని చేపట్టబడి జరిగిన ఒక వాస్తవం వెలికి రావటానికి సమాజం గమనించాలి. తెలంగాణ సమాజం ఆ దృష్టితో ఏదైతే వారు పేర్కొన్నారు. ఎన్నిడే తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవాలు వెలికి వస్తాయి, దాని బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పని కూడా పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ. మీరు పట్టకపోయింది, మీకు మర్చిపోయినట్టు మీరు మీడియాలో తీసుకుపోయి ఇదే చైర్మన్ గారు పట్టకపోయింది అంటూ నేను
వాళ్ళేమో చూపెట్టడానికి గొప్పతనం అంటారు దాన్ని. మేము వాస్తవాలు చూడండి అంటేనేమో ముఖం చాటు చేసుకుంటాడు. థ్యాంక్ యూ. అంటే